బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్గా స్టార్డమ్ అందుకున్న వారిలో రాశి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100 చిత్రాల వరకు నటించారు. రాశి అసలు పేరు రవళి, కానీ వెండితెరకు విజయలక్ష్మిగా పరిచయమయ్యారు. రాశి 2005లో శ్రీముని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి, పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రాశి మధ్యలో బ్రేక్ ఇచ్చారు. అయితే తన తరం నటీనటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో రాశి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల రాశి ఓ ఛానల్లో మాట్లాడుతూ తన కెరియర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణం చెప్పుకొచ్చింది. అది సినిమా మరేదో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, ఇందులో గోపిచంద్తో పరిణితికి మించి రొమాంటిక్ సీన్లు నటించడం వల్ల అది కొంప ముంచిందని రాశి చెప్పుకొచ్చారు. దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటి అన్నారు. మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని, షూటింగ్ మొదలైన తొలి రోజే స్పాట్ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నానని, కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్కు మంచి మార్కులు పడినా కొంతమంది అభిమానులు నిరుత్సాహపడడం నాకు నచ్చలేదని చెప్పుకొచ్చింది రాశి.